మరొక వార్త చూసినట్టయితే బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధతో కూడింది అమలు చేయాలంటూ కూడా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బీసీల జేఏసీ అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీ సప్లాన్ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా ఏదో ఒక రకమైనటువంటి వినూతన నిరసనతో పాటు వినూతనంగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు కల్వకుర్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వాళ్ళు ర్యాలీగా బీసీ జేఏసీ అఖిలపక్షం బీసీ సప్లాన్ సాధన సమితి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి డీటీకి కూడా వాళ్ళు వినతి పత్రం అందించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు సంబంధించినటువంటి 42% చట్టబద్ధతో కూడినటువంటి రిజర్వేషన్ ను వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో నిరంతరం కూడా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటామని చెప్పేసి 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా తమ పోరాటం ఆగదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతినిత్యం కూడా ఇప్పటికే ఎన్నో ఆందోళన చేశాం, రాబోయే రోజుల్లో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా బీసీ అఖిలపక్ష నేతలు ప్రభుత్వాలను హెచ్చరించినటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపించింది.